నా పేరు గిడుతూరి పరమేశ్వరి అండి. మా చెల్లి చనిపోయిందని మాకు 12:30కి ఫోన్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. తను ఉరివేసుకుందని కాల్ చేశారు. కాల్ చేస్తే తను చనిపోయింది 11 గంటలకు ఎప్పుడో అయ్యుంటది. 12:30కి ఫోన్ వచ్చింది మాకు ఇలా చనిపోయిందని. మేము రావాల్సింది జాలార్పేట నుంచి రావాలి. మేము వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది వచ్చేసరికి. వచ్చేసరికి ఎవరు తన్ని బాడీ మీద దగ్గర ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. వాళ్ళ అత్త గాని, వాళ్ళ తోటికోడలు గాని, వాళ్ళ వీధిలో వాళ్ళు ఎవరు గాని కూడా రెస్పాన్స్ అవ్వలేదు. మేము వచ్చిన తర్వాతే 108కి మా ఆయన గారు కాల్ చేసి 108కి ఫోన్ చేసిన తర్వాత మా ఆయన గారు వచ్చి తీసుకొని వెళ్లారు హాస్పిటల్‌కి. వెంటనే వెళ్ళిపోయాము. తను ఒక లెటర్ కూడా రాసిందంట. నేను చూడలేదు. తను చనిపోయిన దీంట్లోనే నేను వెంటనే తన బాడీతో పాటు హాస్పిటల్‌కి వెళ్ళిపోయాను. నాకైతే అనుమానం మెయిన్ వాళ్ళ అత్త మీదే ఉంది. వాళ్ళ అత్త, ఇంకా వాళ్ళ బ్యాక్ సైడ్ ఒక అతను ఉంటాడు. మా చెల్లిని మెంటల్‌గా చాలా టార్చర్ చేస్తున్నాడు తను. తన డబ్బు, బంగారం మొత్తం తన దగ్గర ఉన్నవన్నీ మొత్తం తీసేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ డబ్బు, బంగారం తెమ్మని చాలా టార్చర్ చేశాడంట. అక్కడ వీధిలో వాళ్ళు చెప్తున్నారు. తన వల్లే మా చెల్లి మా దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆయన చనిపోయిన 2020లో వాళ్ళ ఆయన చనిపోయారు. చనిపోయిన 3 ఇయర్స్ వరకు మా దగ్గరే ఉంది. ఆ అబ్బాయి హెరాస్ చేయడం వల్ల మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి. వాళ్ళ అత్త వాళ్ళు కూడా టార్చర్ ఉంది. ఇల్లివ్వను, నీకు ఏ ఇది లేదు ఇక్కడ, మీ పిల్లలకి సంబంధం లేదు అని చెప్పి టార్చర్ వల్ల మా చెల్లి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చింది. కానీ అక్కడ చాలా టార్చర్ అనుభవించింది. కానీ మాకు ఏ రోజు ఏది చెప్పుకోలేదు. ఇప్పటికీ చెప్పుకోలేదు తను. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఒక 1 వీక్ బ్యాక్, 2 డేస్ బ్యాక్ కాల్ చేసిందంట. ఇలా తను టార్చర్ చేస్తున్నాడు. నన్ను తనతో మాట్లాడమంటున్నాడు అంటే మా అమ్మ అన్నదంట, ఒకసారి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వమ్మా అని చెప్పిందంట. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారంట. ఇంక అప్పటి నుంచి మరి ఏం జరిగిందో కూడా ఒక రోజు ఫోన్ చేస్తుంది గానీ, ఏం జరిగిందో ఇప్పటికొచ్చి మాకు తెలియలేదు. ఆ లెటర్‌లో ఏం రాసిందో కూడా తెలియలేదు. కానీ నాకైతే వాళ్ళ అత్త, ఆ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీను వాళ్ళ అక్క, అతను ఆటో డ్రైవర్ అండి. వాళ్ళ అక్క, వీళ్ళు ముగ్గురు చాలా హెరాస్ చేశారండి. తను ఎంత గారాబంగా పెరిగిందో అందరికీ తెలిసిన విషయం. కావాలంటే ఒకసారి మీ అందరూ మీడియా వాళ్ళేంటి అందరూ ఎళ్లి ఒకసారి కనుక్కోండి తెలుస్తుంది. చాలా టార్చర్ పెట్టారండి. తను ఎంత ధైర్యవంతురాలో ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో మేము కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చాము. అక్కడ వాళ్ళు కూడా చెప్పారు. "మీ చెల్లి చాలా ధైర్యవంతురాలండి. వాళ్ళ అత్తతో మాట మాటకి గొడవలవుతున్న పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చేది. చాలా ధైర్యంగా ఉండేది మీ చెల్లి ఇలా ఏంటి చేసుకుంది" అని. నాకైతే వీళ్ళ ముగ్గురి మీద చాలా దృఢంగా అనుమానం ఉంది. మీరు మీ మీడియా ద్వారా మాకు ఎంతైనా సహాయం చేస్తారని మేము చాలా కోరుకుంటున్నాం. ఆ పిల్లలు చిన్న పిల్లలండి. ఎయిత్ క్లాస్ అండి. పాప్ ఏ కంప్లెయింట్ పెట్టామండి. మేడం వాళ్ళు చూస్తానని చెప్పారు. పిల్లలు ఇప్పుడు మా దగ్గరే ఉన్నారండి. పాప, బాబును. వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలుసండి. చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా లేరు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆళ్ళ అమ్మ కూడా లేదంటే ఆళ్ళు ఇప్పుడు తెలుసుకునే వయసండి వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకేటండి ఆధారం? ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఆ! మీ మీడియా ద్వారా కొంచెం మాకు ఆ పిల్లలకేదైనా చూపించి ఆళ్ళ అమ్మ చావుకి ఏంటి కారణం అనేది మీరు తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి. అదే రాజకీయ నాయకుల దాంట్లో అందులో ఒక పెద్ద అంటే అందులో వాళ్ళ కూతురు అవన్నీ పేర్లు కూడా అందులో ఉన్నాయి సార్. అయ్- వాళ్ళ ప్రమేయం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట సార్. దాన్ని కూడా రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది పెడుతున్నారట. అంటే ఈ ఆవిడ మీ అత్తగారు వెళ్ళి వాళ్ళు కంప్లీట్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఆవిడ ముసలమ్మకి సపోర్ట్ చేస్తే ఈవిడ కొంచెం ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తూ ఆ తాళాలు వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వేసేస్తూ పిల్లలతో అప్పుడు బయట ఉండి ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ముందు ఏమన్నా జాబ్ ఎక్కడ మన చిన్నవాళ్ళలో చేసేది సార్. అది కూడా అలా ఆయన చనిపోతే మేమే వేయించాం సార్. వేయించిన తర్వాత ఇంక ఎప్పుడైతే ఇలా తల్లిదండ్రులతో గొడవ వచ్చిందో అది కూడా జాబ్ కూడా అవతల మానేమంటే మానేసి అలాంటి ఇష్టపడి చెప్పేసి ఇంకా వద్దని చెప్పారు సార్. అది జరిగింది అయితే సార్. నా పేరు జి శ్రీని అండి. నేను ఇలాగా వడా పార్క్ బీచ్ యూనియన్కి ప్రెసిడెంట్ అండి. అయితే ఏంటంటే మా చనిపోయిన అమ్మాయి మా మరదలండి, సొంత అక్క కూతురు, మేనమామ నేను. లాస్ట్ టైం వాళ్ళ ఆయన కరోనాలో చనిపోయారండి. వాళ్ళ ఇద్దరు పిల్లల భవిష్యత్తు నేను కొంచెం ఎమ్మెల్యే గారి ద్వారా నేను కొంచెం మన పాపని చదివిస్తున్నారు సార్. ఇంకో బాబుని ఏంటంటే బాసిన్ స్కూల్‌లో చదివిస్తున్నాం సార్ మేము. తర్వాత ఏంటంటే నేను పెద్దవాళ్ళతో ఉంటాను సార్. సడన్‌గా నాకు ఫోన్ వచ్చిందండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఏంటి దివ్యభారతి గారు ఇలా ఉరేసుకున్నారని మేము ఇమ్మీడియేట్‌గా రావడం జరిగిందండి. చిన్న కొనుగోలు అంటే హాస్పిటల్‌కి మన గాయత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళేంటంటే చనిపోయిందని చెప్పారు. కాకపోతే మాకు ఇంట్లో పేపర్‌లో ఒక 4 పేపర్‌లు దొరికాయండి. ఒక 4 పేజీల పేపరు. ఆ పేర్లు ఇంకా నేను పూర్తిగా చదవలేదండి. కాకపోతే ఇప్పుడు సార్‌కి మనం కంప్లెయింట్ చేయడం జరిగింది.
గత ఆ అమ్మాయి ఏంటంటే మా దగ్గరే ఉండేది. ఆ కరోనాలో ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడ గొడవకొచ్చింది. ఒక అబ్బాయితో తిరిగేదండి. దానివల్ల ఏంటంటే మరి ఆ అబ్బాయి టార్చర్ ఏముందో తెలీదు. మాకైతే ఆ అబ్బాయి మీద కూడా అనుమానం ఉందండి. ఆ మధ్యలో ఫోన్ చేసి ఆళ్ళ అమ్మాలకి నన్ను కత్తితో బెదిరిస్తున్నాడు, చంపేస్తాడు, మాకు భయమేస్తుంది అనేసి అంటే మేమేంటంటే వచ్చామనంటే ఆయన వస్తాలనేసి అన్నది తప్ప ఇంకేమి మాతో మాట్లాడలేదండి. సడెన్‌గా ఈ వార్త తెలియగానే మేము వచ్చాం సార్. వచ్చిన తర్వాత కంప్లెయింట్ మరి మన వీళ్ళకి పోలీస్ వారికి కంప్లెయింట్ చేయడం జరిగింది. బాడీని పోస్ట్ మన కేజెస్‌కి తీసుకెళ్తున్నారు సార్. అప్పుడు పిల్లల భవిష్యత్తు మాకేం అర్థం అవ్వట్లేదు సార్. ఇద్దరు పిల్లలు తండ్రి లేడు, తల్లి లేదు సార్. అవతల అబ్బాయి పేరైతే శ్రీనాథ్ సార్. నాకు అంతవరకు తెలుసు. ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు సార్. కొంచెం చదివాను సార్. కొంచెం ఆ వీధిలో వాళ్ళు అంటే నాకు అత్త వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత వాళ్ళ వీధిలో వాళ్ళు దగ్గర నుంచి, ఒక రాజకీయ నాయకులు ద అండదండలు కూడా ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు సార్. అది ఏ పార్టీ అనేది మనకు మెన్షన్ చేయలేదు పూర్తిగానే. ఆ పేరు కూడా ఉన్నాయి సార్. అన్ని పేర్లు ఉన్నాయి. అవన్నీ మేము ఏమి లేదు సార్ ఇప్పుడు. అయితే వాళ్ళ అత్త కొంచెం ఆళ్ళ వీధిలో ఆళ్ళ తోటికోడళ్ళు ఆ వీధిలో ఒక నలుగురు, ఐదుగురు ఇలా తిరుగుతున్నాం, అలా తిరుగుతున్నాం అనేసి టార్చర్ పెట్టడం అయితే ఎక్కువ జరిగిందండి సార్. తలుపులు తాళాలు ఏసేయడాలు మేము అద్దెకిచ్చుకోవాలి. అత్త అయితే మేము అద్దెకిచ్చుకుంటాం. ఆ అబ్బాయి కూడా టార్చర్ పెడుతున్నారు సార్. నువ్వు ఆల్రెడీ నేను చంపేస్తాను, పొడిచేస్తాను, డబ్బులు తేకపోతే అనేసి పాపం 2, 3 సార్లు మాకైతే వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం అయితే చెప్పారు సార్. మా అక్క అయితే నా సొంత అక్క. ఆవిడ కూడా నాకు చెప్పడం జరిగింది. మరి ఏంటనేది ఏం జరిగిందో మాకైతే తెలియట్లేదు. సడెన్‌గా ఫోన్ రాగానే మేమైతే రావడం జరిగింది. ఇది మట్టుకు ఇది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.